అదిగోండి అట్టాటి రాతి కట్టడాలు ఈ కోట చుట్టూరు మొత్తం 40 కిలోమీటర్ల మేరకైతే ఉన్నాయి. సో గైస్ కనిపిస్తుంది కదా, అదేను భోగం రాణి యొక్క మంచము. సో ఇది ఒక హిడెన్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు. చాలా భయంకరంగా ఉంది దారి అయితే. ఇది వచ్చేసి కొండ చుట్టూ తిప్పుతుంది. ఇదిగోండి కోనేరు కనిపిస్తుంది. కోనేరు దాదాపు 8వ శతాబ్దం 9వ శతాబ్దం నాటి గోడలు అయితే ఇవి. అంటే ఈక్వాలిటీ ఆ కొండతో ఈ సమానంగా ఉంటుంది. ఈ కొండ అయితే మనం వెళ్ళాల్సింది ఆ కొండ మీదకి. ఇంకా సో ఈ కొండ అయిపోయింది. సో ఈ ద్వారం కొండ అయితే లోపలికి వెళ్దాం. శ్రీ నాగభైరవుడు అనే బోర్డు అయితే ఉంది. ఇది వచ్చేసి 2వ ద్వారము. ఇదిగోండి ఆ రోజుల్లో వాళ్ళు మెట్లు కింద చెక్కినటువంటి ఉప్పర్ నక్కో జాయ్ అంట. అంతా మెలికలుగా ఉంది. ఇదైతే చాలా మెలికలు ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి క్యాంపింగ్ చేసుకునే ప్లేస్. అంతా నీట్ క్లీన్ చేస్తున్నారు. చూసుకోండి మొత్తం కూడా గ్రాస్ ల్యాండ్ నీట్ క్లీన్ చేశారు. ఆడాడ మంటలు ఉన్నాయి. అంటే ఈ ప్లేస్ వచ్చేసి నైట్ క్యాంపింగ్ చేసుకునేదానికి ఇల్లు. సో మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసారు కదా, సో ఆ మంట అయితే ఉంది. యాక్చువల్గా సాక్షి గణపతి అనేది మనకి శ్రీశైలంలో కనిపిస్తుంది. శ్రీశైలంలోకి ఎంట్రన్స్ లో సాక్షి గణపతి దగ్గర మనం అదిగోండి గుప్త నిధుల కోసం పోయారు. మొక్కజొన్న కంకులు తెచ్చుకొని అక్కడ కాల్చుకున్నారు. సో లాస్ట్ ద్వారం అయితే ఇది. ఈ రాచకొండ ఫోర్ట్ ని నాలాగా ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో గైస్ కనిపిస్తుంది కదా, అదేను భోగం రాణి యొక్క మంచము. అయితే దాని కాడికి వెళ్లేదానికి రూట్ అయితే కనిపించట్లేదు. అయితే దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో ఉన్నటువంటి రాజుగారు ఉంచుకున్నటువంటి కీప్ కి ఇచ్చినటువంటి గుట్ట అయితే ఇదే. సో అందువల్ల దానికి భోగం రాణి మంచం అని అయితే పేరు వచ్చింది అనమాట. సో చూసుకున్నట్లయితే మొత్తం ఫారెస్ట్ అనమాట. ఇటు కూడా రూట్ లేదు పైకి వెళ్లేదానికి. సో అందువల్ల ఇక్కడి నుంచి ఆపేస్తున్నాను. ఒకసారి అడ్వెంచర్ చేస్తాను. సో ట్రై చేస్తాను పైకి ఎక్కేదానికైతే. సో గైస్ కొంచెం దూరం రాగానే ఇక్కడ ఇన్ఫోసిస్ మమత అనేసి శ్రీ నాగభైరవుడు అనే బోర్డు అయితే ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా రూట్ లేదు. అయితే ఇక్కడ వచ్చి సన్న దారి ఉంది, కానీ ఈ దారిని గూగుల్ మ్యాప్ లో చూస్తే ఏం చూపిస్తుందంటే లోపలికి ఇది ఎక్కడ ఎంటీ ప్లేస్ ఉందంటే సో ఎంటీ ప్లేస్ వరకే తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి కూడా అది కనిపిస్తుంది భోగం రాణి రూమ్ అయితే. అదిగోండి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దామా వేస్ట్ ఆఫ్ టైం అనేది అర్థం కావట్లేదు. అంటే మధ్యలో ఒక వాగు ఉందన్నమాట. సో ఆ వాగు దగ్గరికి అయితే తీసుకెళ్తుంది ఈ రూమ్ అంతా. కానీ ఇదిగోండి. సో ఇదిగోండి వాగు, అది వాగు అనమాట. సో ఆ వాగు దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సో చూద్దాం, ఆలోచిద్దాం. సో లాస్ట్ లో చూద్దాం ఒకసారి రిటర్న్ లో. సో లాస్ట్ లో అయితే ఈ అడ్వెంచర్ చేద్దాము. మనం ఫస్ట్ అయితే కోటకి వెళ్ళేద్దాము. కోటకి వెళ్ళేసి రిటర్న్ లో దీని దగ్గరికి నాగభైరుడు అనే దగ్గరికి, ఆ భోగం రాణి అనే దగ్గరికి, భోగం రాణి మంచం, ఈ 2 దగ్గరికి అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ అడ్వెంచర్ చేసుకుంటూ అయితే వెళ్దాము. సో మనం అయితే స్టార్ట్ అవుదాం మెయిన్ కోట దగ్గరికి అయితే ప్రధానంగా. సో గైస్ ఆ టర్నింగ్ దగ్గర అయితే నాగభైరవుడు బోర్డు ఉంది. సో అక్కడికి వెళ్లేదానికి రూట్ ఉంది. కొంచెం ముందరకు రాగానే ఇక్కడ సాక్షి గణపతి అని ఉంది. సో యాక్చువల్ గా సాక్షి గణపతి అనేది మనకి శ్రీశైలంలో కనిపిస్తుంది. శ్రీశైలంలోకి ఎంట్రన్స్ లో సాక్షి గణపతి దగ్గర మనం దర్శించుకొని తర్వాత వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కూడా సాక్షి గణపతి ఉన్నారు. అయితే ఏకశిల మీద ఆ రోజుల్లో కాకతీయులు చాళుక్యులు చెక్కిచ్చినటువంటి ఏకశిల వినాయకుడు అయితే ఉన్నారు. చూడండి రోడ్లోనే, మనకి మెయిన్ రోడ్లోనే. సో ముందైతే ఈ సాక్షి గణపతిని దర్శించుకొని తర్వాత వెళ్దాం. మనకు ఫస్ట్ తగిలేది భోగం రాణి మంచం, సెకండ్ నాగభైరవుడు సెకండ్ తగిలేది, థర్డ్ తగిలేది సాక్షి గణపతి. ఇంకా ముందు ఏమేమి తగలితే చూద్దాము. సో గైస్ ఏమైందంటే లోపలికి వచ్చానమాట. బయట ఒక లోకల్ అతను కూర్చో ఉన్నాడు. సో ఏంటంటే లోకల్ వాళ్ళు బైక్ కి 20 రూపీస్, నాకైతే 20 రూపీస్ అయితే తీసుకున్నారు. అంటే వీళ్ళ దందా అనమాట ఇదంతా. సో కబ్జా ఏరియా. సో అట్లా తయారైంది ఈ టూరిస్ట్ ప్లేస్ అయితే. చూద్దాం ఇంకా లోపల ఏమో ఉందో. చూడండి ఘాట్ ఇది కూడా. సో ఆ రోజుల్లో అయితే లేదన్నమాట పైకి వెహికల్స్, ఓన్లీ గుర్రాలే కదా ఆ రోజుల్లో ఉండేది. సో అది కూడా రాజుగారి గుర్రాల వరకే అలా ఉండేది. కాకపోతే ఇట్లాగా పాను ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినంత కొనాకి దీనికైతే అలా ఇచ్చారన్నమాట. సో ముందర సంఖ్యలు కొట్టు అయితే ఉందన్నమాట. ఇదేదో ఒక మండపం. సో దీని దగ్గర పేరైతే ఏం లేదు, ఇది జస్ట్ మండపం అన్నమాట చూసుకుంటే. సో ఇక్కడ కూడా ఫోటోలు తీసుకునేదానికి మంచి స్పాట్. సో ఏమన్నా అంటే కెమెరాకి అయితే 250 అన్నారు. సో కెమెరా వాళ్ళకి ఇచ్చేది ఎందుకనేసి మొబైల్ తెచ్చి రికార్డ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పెద్ద గుట్ట, అవతల వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకైతే. సో ఇదిగోండి వ్యూ పాయింట్, పెద్ద గుట్ట లోయ.
సో ఇదంతా కూడా ఆ రోజుల్లో వీళ్ళు చాళుక్యులు, వీళ్ళు కాకతీయులు, వీళ్ళు పేర్చినటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా అట్లా కొట్టేవాళ్ళు సుత్తి సేనాలు తీసుకొని. సో అక్కడ ఒక శిలాప్రతిష్ఠ అయితే కనిపిస్తుందా మీకు? జూమ్ చేస్తాను, ఇదిగోండి కనిపిస్తుందా? ఇదిగోండి. సో ఇట్లాగనమాట. సో ఇక్కడి నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్దాము ఈ దారి గుండా. సో ఈ దారి గుండా అయితే వెళ్తున్నాను. ఈ రూట్ కూడా చాలా అడ్వెంచర్గా అయితే ఉంది. ఏదో కారు కూడా ఉంది. సో బైక్లు అయితే ఎడదాకాను అలావు. సో ఇంక ఇక్కడ పార్క్ చేసుకొని మనం అయితే పైకి వెళ్ళాలి ఇటుకుండా. సో గైస్ మనం అయితే బైక్ ఇక్కడ పార్క్ చేసి ఒక వాటర్ బాటిల్ సహాయం అయితే పైకి వెళ్తున్నాము. పాపం ఇక్కడ కుక్కలు అయితే మనం ఏదైనా ఫుడ్ పెడతాం అనేసి చాలా ఆశగా అయితే తాగొస్తుంది. కాకపోతే నేనే ఫుడ్ తెచ్చుకోలేదు, ఇంకోటికి అయితే పెట్టలేని పరిస్థితి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అంటే పెద్దగా ఏం ఉండదు. కారు 2 బైకులు వచ్చాయి అంతే. ఇది వచ్చేసి నా బైక్. ఆ పైకి కనిపిస్తుందా? ఆ పైన కోట అయితే ఉండేది. సో మనం అయితే ఇంకా పైకి వెళ్దాం. చలో ఇటు నుంచి పైకి అయితే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది శిల. ఆ శిల దగ్గర నుంచి అయితే ఇది వచ్చేసి రచ్చబండ అంట. పేరు అయితే రాసున్నారు వీళ్ళు. సో జస్ట్ నామకే వాస్కి రాసినటువంటి పేర్లు ఇవన్నీ కూడా. ఇదేం పెద్ద రచ్చబండ ఏం కాదు. ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి గైస్. ఆ రోజుల్లో కొద్దిగా స్టెప్స్ మాదిరిగా వీళ్ళు తయారు చేశారు. సో ఆ రోజుల్లో ఇది ఎందుకు పెట్టారో గానీ వీళ్ళైతే దీనికి రచ్చబండ అనే పేరు పెట్టారు. సో చూసుకుంటే ఈ కోట చుట్టూరు కూడా ఆడ కనిపిస్తుందా మీకు కట్టడం? జూమ్ చేస్తాను. అదిగోండి అట్టాటి రాతి కట్టడాలు ఈ కోట చుట్టూరు మొత్తం 40 కిలోమీటర్ల మేరకైతే ఉన్నాయి. ఇదిగోండి కోనేరు కనిపిస్తుంది. కోనేరు. సో అందమైన కోనేరు అయితే అది వచ్చేసి ఆ పై నుంచి వస్తాయి అనమాట వాటర్. అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరు. సో దాని దగ్గరకు కూడా వెళ్దాం మనం అయితే. సో పైకి పోయి వచ్చేసి లాస్ట్ అయితే వెళ్దాం దాని దగ్గరికి. చాలా అందంగా అయితే ఉంది కోనేరు, స్వచ్ఛమైన నీళ్లు. సో ఇటు నుంచి పైకి అయితే వెళ్దాము కోట పైకి. సో రోల్ అనమాట, చాలా లోతుంది రోలు కూడా. సో ఇటైనా కాదో కూడా తెలియదు, బట్ ఇటైతే వెళ్ళేసి చూద్దాము. ఇటు పైకి వెళ్దాము, ఇటు కిందకి వెళ్దాం, ఇటు ఆ కోనేరు దగ్గరికి. సో మనం అక్కడ కోనేరు చూసాం కదా, ఆ కోనేరు దగ్గరికి షార్ట్ కట్ వచ్చేసి మన వెహికల్ పెట్టుకుని ఇటు రాగానే ఇక్కడ నుంచి ఉంది. చాలా షార్ట్ కట్ ఇది, తొందరగా వెళ్ళిపోవచ్చు. అదిగోండి. సో ఇటు స్టెప్స్ ఉన్నాయి కొండ పైకి వెళ్ళేదానికి. ఫాస్ట్ గా అయితే కొండ పైకి అయితే వెళ్ళిపోదాము. సో చూసారు కదా చాళుక్యులు ఆ నుంచి కాకతీయులు. వీళ్ళైతే వీళ్ళ కాలంలో ఎటువంటి సిమెంట్, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఒక రాయి మీద ఒకటి పేర్చుకొని కట్టినటువంటి గోడలు ఇవైతే. చూడండి ఆనాటి కట్టడం ఇంకా ఉంది. దాదాపు 8వ శతాబ్దం 9వ శతాబ్దం నాటి గోడలు అయితే ఇవి. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు తిరగాలి స్టెప్స్ అయితే. ఇదిగోండి ఎటువంటి కెమికల్స్, ఎటువంటి ఐటమ్స్ వాడకుండా ఒక రాయి మీద ఒక రాయి అయితే ఏర్పాటు చేసినటువంటి రాళ్ళు. ఇది వచ్చేసి 2వ ద్వారము. మొదటి ద్వారం కాడ టికెట్లు. ఇది వచ్చేసి 2వ ద్వారం. ఇది వచ్చేసి పైనంతా శిథిల వ్యవస్థ అయిపోయింది, కింద వరకు స్టాండర్డ్ గా ఉంది. సో 2వ ద్వారం దగ్గరికి అయితే వెళ్తున్నాము. సిపాయిలు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట ఫుల్ గా. దీన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా ఆక్రమించారు, నవాబులు కూడా ఆక్రమించారు. బర్రెలు కూడా వస్తున్నాయి పైకి. సో ఇది కొంచెం హైట్ తక్కువలోనే ఉంది. ఇలాంటి ద్వారాలు మొత్తం 4 ఉన్నాయంట ఈ కొండ మీద. ఇది వచ్చేసి 2వ ద్వారం కదా. మిగిలిన ద్వారాల దగ్గరకు కూడా వెళ్దాము. దీనిపైకి వెళ్ళేదానికి ఇక్కడ దారి ఉంది చూడండి. సో ఆ కోట పైకి వెళ్ళేదానికి ఇక్కడ నుంచి దారి ఉంది. సో ఇటు నుంచి వ్యూకి అయితే దారి ఉంది. సో వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను. అదిగోండి. అతి పెద్ద వాటర్ ఫాల్స్ కి సంబంధించింది, ఫారెస్ట్ లో గుండా. అక్కడ కూడా ఏదో ఒక బోర్డు అయితే ఉంది. జూమ్ చేస్తాను, కనిపిస్తుందో లేదో. ఇదిగోండి బోర్డు అనమాట ఇది. సో ఇక్కడ కూడా ఏదో బోర్డు ఉందనమాట. అంటే అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట. అది సహజసిద్ధంగా ఏర్పడినటువంటి కొలను. ఈ కోటలో ఎవరు పరిపాలించినా వాళ్ళందరూ వాడుకునేదానికి ఉపయోగించుకున్నటువంటి వాటర్ అది. సో చాలా డేరుగా ఇక్కడికైతే ఎక్కాలి. ఏ రాయి కింద ఎంత సెదిరి బట్టి కుంగిపోయి ఉందని నాకు తెలియదు. సో ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్దాం పదండి ముందరికైతే. ఇక్కడ ఏదో ఒక బొమ్మ ఉంది, సుస్వాగతం అనేసి ఇటు ఉంది. అంటే పైకి అనేసి ఉంది.
అంటే పైన ఏదైనా ఉండొచ్చు సంథింగ్, ఆ సన్నదారిలో ఉండైతే వెళ్దాము. పైన బోనాలు చేస్తారంట. సో అదే కావాలా, చూద్దాం ఒకసారి పైకి వెళ్ళేసి. వేటు అనేసి బోర్డు ఒకటి ఉంది. యాక్చువల్ గా మనం పోవాల్సింది ఇటేను. సో ఇక్కడ వేటు ఉంది కదా, సో ఈ సన్నదారి గుండా అయితే కొంచెం పైకి అయితే వెళ్దాము. ఏమో చూద్దాం. అంటే ఇక్కడ బోనాలు చేస్తారంట, బోనాలు బతుకమ్మ అవన్నీ చేస్తారంట ఈ కొండ మీద. సో అందువల్ల ఏమో. సో ఈ సన్నదారి గుండా వెళ్ళి చూద్దాము. సో ఏదో సౌండ్ వస్తుంది. సో ఈ సన్నదారి గుండా పైకి వెళ్తే ఇక్కడ ఏ స్టెప్స్ ఉన్నాయి. సో ఇది ఒక హిడెన్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు. సో ఈ సన్నదారి గుండా అయితే వెళ్దాము పైకి. ఇదిగోండి, నెట్లన్నీ కూడా శిథిలావస్థకు వచ్చినాయి అనమాట, మొత్తం కూడా పడిపోయే స్థితికి. ఇదిగోండి, ఇట్లాంటి మెట్ల గుండా అయితే వచ్చాము మనం. చాలా అంటే చాలా హిడెన్ రూట్, చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి మనం అయితే. ఇదిగోండి, ఆరాధాలు కట్టినట్టు ప్రహరీ కూడా అనమాట. చాలా చిన్నదారి, చిన్నగా సన్నగా ఉంది దారి అయితే. చూసుకొని వెళ్ళాలి. పైకి అయితే తీసుకొచ్చింది కానీ ఇదంతా కూడా ఆ పైకి వెళ్ళడానికి వ్యూ పాయింట్ కి. సో అది చూసుకునేసి ఇటుంది సన్నదారి. ఈ సన్నదారి గుండా వెళ్దాము. రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. అటు వచ్చేసి వ్యూ పాయింట్ కి దారి. ఇదండి, వచ్చేసి వ్యూ పాయింట్ కి దారి అనమాట. చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అదిగోండి పార్కింగ్, అది అది వచ్చేసి మండపం. ఎవరో కొందరు నడుచుకుంటూ వస్తున్నారు. ఆడ మొదటి ద్వారం, ఏడు వచ్చేసి రెండో ద్వారం. ఇదండి రాతి కొండలు. యాక్చువల్ గా పైకి వెళ్ళాలి కానీ ఈ దారి ఎందుకు తీసుకొచ్చింది, ఏదో చూద్దాము. ఇది ఒక హిడెన్ దారి. సో గైస్, పించి అయితే లోపలికి తీసుకెళ్తుంది ఈ దారి. ఆడేందో గుహలు ఉన్నాయి చూసుకుంటే, వాటర్ బాటిల్స్ అవి కూడా బాగున్నాయి. ఏదో గుహ ఉంది అక్కడైతే. సో ఇటు నుంచి చూపిస్తుంది దారి అయితే. చెట్లు గిట్లు కూడా పడిపోయి ఉన్నాయి, అంత శిథిలావస్థకు వచ్చింది. సో నా వల్ల అయినంత దూరానికి అయితే వెళ్తాను. అయ్యేంత దూరానికి అయితే వెళ్తాను. ఎంతవరకు అవద్దు దారి అయితే. రూట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఏం చెట్లు కూడా తెలియట్లేదు చూసుకుంటే. అంత భయంగా ఉంది. దిగేటప్పుడు చాలా డేంజర్, జారద్ది. ఎక్కేటప్పుడు ఎలా అయినా ఎక్కొచ్చు, దిగేటప్పుడు మనకి దిగలేము ఈ దారి గుండా. చాలా భయంకరంగా ఉంది ఈ దారి అయితే. దారి అంతా క్లోజ్ అయిపోయి అయితే ఎవరు తీలా ఈ దారి. సో అందువల్ల నేనైతే తెస్తున్నా. ఎక్కడి నుంచి ఇటు ఉంది, ఇటు కొంచెం బాగుంది దారి అయితే. ఇది కొన చుట్టూ తిప్పుతుందా ఏంది? కొండ చుట్టూ తిప్పుతుందో ఏంటో తెలియట్లేదు. రాయి అయితే పగిలి ఉంది, పెద్ద రాయి. ఇది వచ్చేసి కొండ చుట్టూ తిప్పుతుంది. చూద్దాం. ఇదిగోండి ఎడ్జ్ పాయింట్కి తీసుకొచ్చింది. ఏయో గదిలాడుతుంది ఇక్కడైతే. సో కొండకి ఎడ్జ్ పాయింట్కి తీసుకొచ్చి ఇంకా లోపలికి తీసుకెళ్తుంది ఇదైతే. ఇక్కడ ఆయన కారు తీసుకొని వస్తుందా. ఈ దారి అయితే ఇంకా పోతుంది కదా లోపలికి అయితే. కొండ ఎడ్జి కొండ అయితే ఎవరు రాలేదు ఈ దారి గుండా. ఇక్కడి నుంచి రూట్ అయితే క్లోజ్ అయిపోయింది. అంటే దారి అయితే ఉంది కానీ వాడుకోలేక పాడైపోయింది దారి అయితే. ఎన్ని నుంచి పోలేని పరిస్థితి. చూడండి కాళ్ళకి ఎట్లా తగులుకుంటున్నాయో. అబ్బా, అలా పల్లెరు ముళ్ళ ఏ ముళ్ళు అంటారు, అవైతే చెప్పకుండా అయితే వెళ్ళాయి చెప్పు లోపలికి. సో చాలా కష్టపడి అయితే వెళ్ళాలి కానీ కాకపోతే ఇదే దారి మనకు తెలియకుండా మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. ఈ దారి అయితే ఎడదాకా వచ్చి క్లోజ్ అయిపోయింది అనమాట పూర్తిగా. మనం ఈ దారి గుండా కాకుండా రిటర్న్ వెళ్ళేసి కోటపైకి వెళ్దాం. ఇంకే దారికి వెళ్ళాము. ఇంక ఏ దారిలో కనిపించినా కానీ స్కిప్ చేసేస్తాం. ఇదిగో ఏడ కూడా పారిగాడు అయితే ఉంది.
ఆ రోజుల్లో వాళ్ళైతే. సో ఇంకా నోరు మూసుకొని కిందకి వెళ్ళిపోవటమేను. మనమైతే ఏం చేయలేము, రూట్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. దానికి తోడు ఈ ముళ్ళు అయితే ఉన్నాయి. సో అందువల్ల సో గైస్ ఈ యారో మార్కుని నమ్ముకొని అయితే పైకి అయితే వెళ్ళొద్దు. సో ఇది ఇటు వెళ్తే కిందకి, సో ఇది ఇటు వెళ్తే పైకి. సో ఈ యారో మార్కుని నమ్ముకొని అయితే పైకి అయితే వెళ్ళొద్దు. సో గైస్ ఈ దారి గుండా కొంచెం దూరం రాగానే ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ వచ్చాయి. సో ఈ స్టెప్స్ ద్వారా అయితే పైకి వెళ్దాము. సో ఇప్పుడు టైం చూసుకుంటే 12 అయింది ఇక్కడే. సో నేను వచ్చేసరికి 12 అయింది. అయితే ఈ కోట చూసుకొని కిందకి వెళ్ళేసి ఏదో ఒకటి తినేసి, వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట ఈ కొండ మీద. అంటే కొండ మీద కాదు, మీకు చెప్పే కదా 40 కిలోమీటర్ల వరకు ప్రహరీ ఉందని. సో ఆ ప్రహరీ లోపలే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. రాచకొండ వాటర్ ఫాల్స్, గంగమ్మ వాటర్ ఫాల్స్, ఇట్లాగా అయితే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి 2 రూట్లు అయితే వచ్చాయి, ఇటు ఒకటి ఇటు ఒకటి. ఇటు దాకా వెళ్ళేసి చూసేసి వద్దాం. సో ఇటు వచ్చేసి సన్న దారి అయితే వచ్చింది, సో అటు వచ్చేసి పెద్ద దారి వచ్చింది. సో ఇందాకే చెప్పాను మీకు ఇలాంటి చిన్న చిన్న దారులు ఇలాంటివి అయితే డిస్కంటిన్యూ చేస్తున్నా అనేసి. సో అందువల్ల ఈ పెద్ద దారి గుండా అయితే వెళ్తాను. టైం ఉంటే ఈ దారి గుండా కూడా వెళ్తాను. సో ప్రస్తుతానికి మెయిన్ దారి ఇది. సో మెయిన్ దారి గుండా పైకి అయితే వెళ్తాము. సో గైస్ ఇక్కడ కూడా సిపాయిల కోసం కట్టించినటువంటి ప్రహరీ గోడ అయితే ఉంది. అయితే మొత్తం కూడా కూలిపోయింది. సో ఇదిగోండి, ఇది నాకు తెలిసి 3వ గేట్ అనుకుంటా, 3వ ద్వారం ఏమొచ్చు మ్యాక్సిమం. సో వెళ్దాం ఇంకా పైకి. అంతా మెలికలుగా ఉంది. ఇదైతే చాలా మెలికలు ఉంది ఇది. అంటే పైకి వచ్చేసినట్టుగా ఉన్నాం ఆల్మోస్ట్. సో అందువల్ల ఇన్ని మెలికలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, చాలా మెలికలు అయితే ఉన్నాయి. సో ఈ ద్వారం గుండా అయితే లోపలికి వెళ్దాం. ఇది 3, అది 4. చూసారు కదా ఎంత పెద్ద కొండ. కేవలం ఈ రాళ్ళ మీద ఆధారం మీదనే ఇది అట్లా సపోర్ట్ గా ఉంది, లేదంటే దీని మీద పడిపోయేది. సో ఈ ద్వారం కూడా ఉంది. ఇది వచ్చేసి కనకదుర్గమ్మ బొమ్మ అయితే ఉంది. ఇది వచ్చేసి 4వ ద్వారంగా చెప్పుకోవచ్చు, సిపాయిలుగా ఉండేదానికి. ఇది వచ్చేసి వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. సో వ్యూ పాయింట్ లో చూసిన ఒకటే చూడకపోయిన ఒకటే చాలా చూసాము. పైకి వెళ్ళి మెయిన్ వ్యూ పాయింట్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఈ రాయి ఎక్కాలంట. సో ఇక్కడ కూడా 2 దారులు అయితే వచ్చాయి, ఇటొక దారి ఇటొక దారి. సో ఈ దారి అల్లడిదాకా వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. సో తర్వాత ఆ దారికి అయితే వెళ్దాము. ఇదిగోండి, ఆ రోజుల్లో వాళ్ళు మెట్లు కింద చెక్కినటువంటి, ఆ రోజుల్లో చాళుక్యులు అయ్యి ఉప్పర్ నక్కో జాయ్ అంట. ఇక్కడ హిందీలో రాశారు ఉప్పర్ నక్కో జాయ్ అనేసి. పైకి వెళ్ళొద్దు అనేసి అయితే రాశారు. జస్ట్ చూసేసి వచ్చేద్దాం. ఏముంది, ఆ రోజుల్లో రాయి మీద కట్టినటువంటి ఏనుగుల బొమ్మలు. ఇదొక ద్వారం. ఇది వచ్చేసి 5వ ద్వారం. సిపాయిలు ఉండేదానికి కట్టారు. సో గైస్ మనం అయితే ద్వారం గుండా వచ్చాం కదా. ఇక్కడికి రాగానే ఇక్కడ కూడా 2 రూట్లు అయితే కనిపించాయి. ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. సో ఇటు వెళ్ళేసి అటు తిరుక్కున్నాము. సో ఇటు ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు, చూద్దాం. పెద్ద కొండలు అయితే ఉన్నాయి. సో ఇది కూడా వ్యూ పాయింట్కేనేమో. ఇక్కడి నుంచి అటు దారి ఉంది, అవతల దారికి వెళ్ళేదానికి. అదిగోండి, సో ఈ 2 రోడ్లను అయితే ఇది కలుపుతుంది. ఇది ఎక్కడికి వెళ్ళొద్దు చూద్దాం. ఇదైతే గట్టు పైకి తీసుకెళ్తుంది. బహుశా వ్యూ పాయింట్ ఏమో, చూద్దాం. అబ్బో, అచ్చంగా ఒక ల్యాండ్ లాగా ఉందిగా, గ్రాస్ ల్యాండ్ లాగా.
సపరేట్ ఒక ఐలాండ్ లాగా అయితే ఉంది. సో నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా చిన్న కొండ కదా బాటిల్ అవసరం లేదు అనుకున్నా. కాకపోతే మనం తప్పుదారికి వెళ్ళి వచ్చాం కాబట్టి బాటిల్ అవసరం అయింది. సో ఈ లొకేషన్కి ఎక్కడ తీసుకెళ్తుందో తెలియట్లేదు. దారి అయితే బాగుంది. సో అందువల్ల వెళ్తున్నాము. సో చూసుకుంటే దీని పక్కన ఇంకో దారి ఉంది కదా, ఆ దారి కూడా పైకి వెళ్ళేసి వచ్చేద్దాం. అంటే ఇది పైకి కాదు, ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది. రాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఉంది దారి. ఇది వచ్చేసి లోయ వ్యూ పాయింట్కి దారి ఈ రెండు. ఇది వచ్చేసి పైకి దారి. సో పైకి వెళ్దాం. ఇది కొంచెం డేంజరస్ గా ఉంది. ఫోన్ అయితే లోపల పెట్టేసి ఎక్కేసి పైకి వెళ్ళాక తెస్తాను వీడియో అయితే. సో నేను ఆ కింద నుంచి ఈ పైకి అయితే ఎక్కాను గట్టి మీదకి. అక్కడైతే ఎవరు లేరు. ఇక్కడ కూడా 2 దారులు కనిపిస్తుంది కానీ దొడ్డు దారి ఇదేనో, అంటే లావు దారి. సో దీని పైకి అయితే వెళ్తున్నాను కష్టపడి. ఇది కూడా వ్యూ పాయింట్కి దారి. అన్ని వ్యూ పాయింట్లకి అయితే కొండ మీదకి పోయే దారి అయితే. ఎడకు కూడా గొడ్లు వచ్చాయి. ఇది ఇంకా పైకి తీసుకోబోతుంది గాయస్. నాకు తెలిసి ఇక్కడ క్యాంపింగ్ అనుకుంటాను. ఇక్కడ ఫైర్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి క్యాంపింగ్ చేసుకునే ప్లేస్ అంతా నీట్ క్లీన్ చేస్తున్నారు. చూసుకోండి, మొత్తం కూడా గ్రాస్ ల్యాండ్ నీట్ క్లీన్ చేశారు. ఆడ మంటలు ఉన్నాయి. అంటే ఈ ప్లేస్ వచ్చేసి నైట్ క్యాంపింగ్ చేసుకునే దానికి ఇల్లు. ఇక్కడ కోట అంతా కూడా కూలిపోయింది. సో పైకి వెళ్దాం ఇంకా. సో ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళేసి వచ్చిన దాన్ని కిందకి వెళ్ళేసి ఇటు వెళ్దాము. ఇది వచ్చేసి క్యాంపింగ్ ప్లేస్ అనమాట. నైట్ ఇక్కడ క్యాంపింగ్ చేసుకునే దానికి ఫైర్ క్యాంపింగ్. సో మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసారు కదా. సో ఆ మంట అయితే ఉంది, క్యాంప్ ఫైర్ మంట. సో ఇక్కడికి వచ్చి క్యాంప్ ఫైర్ వేసుకొని ఇల్లు తిప్పి చేసుకుని అన్నారు. ఇదిగోండి అదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్, సిగరెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒక ఫైర్ వేసారనమాట. ఇదంతా కూడా క్యాంపింగ్ చేసుకునేదానికి మంచి ప్లేస్, హైయెస్ట్ ప్లేస్ ఇది ఈ కొండలో. అంటే ఈక్వాలిటీ ఆ కొండతో ఈ సమానంగా ఉంటుంది ఈ కొండ అయితే. మనం వెళ్ళాల్సింది ఆ కొండ మీదకి ఇంకా. సో ఈ కొండ అయిపోయింది. సో ఇంక చెలో కిందకి. ఆ కింద వచ్చేసి వ్యూ పాయింట్ ఉండేది. సో కింద 2 చూసాం కదా మనం, ఆ 2 దారులు కూడా. సో ఇది ప్రధానంగా ఉంది దారి కూడా, దొడ్డు దారిగా అయితే లేదు. ఇది రైట్ సైడ్ దారి. ఇది 4వ ద్వారం కానించి రైట్ సైడ్ దారి. కిందకి వెళ్ళేసి ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను మీకు. సో దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని దిగాలన్నమాట. ఈ రాచకొండ ఫోర్ట్ ని నాలాగా ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో కొంచెం అది చెక్ చేయండి మీరే, తెలుసుద్ది. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట. సో మనం టాప్ వ్యూ పాయింట్ చూద్దాము. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చూపించేసాను నేను కిందనే, అంతేను. సో ఈ మెట్ల మార్గం కూడా పైకి అయితే వెళ్దాము, కోట పైకి అయితే. సో కొంచెం దూరం రాగానే ఇక్కడ వచ్చేసి 5వ ద్వారం అయితే కనిపించింది. సో అయితే 5వ ద్వారం. ఇంకా ఇలాంటి ద్వారాలు ఎన్నో ఉన్నాయి మనకైతే తెలియదు. వెళ్ళే కొద్ది చూద్దాము. ఇక్కడ వచ్చేసి సిపాయిలు ఉండేవాళ్ళు అటు ఇటు. ఇదంతా కూడా కూలిపోయింది మొత్తం కూడా. సో 5వ చెక్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు మనం అయితే. సో కాకతీయులు నుంచి చౌలులు, నుంచి నిజాములు, వీళ్ళందరూ పరిపాలించినటువంటి కొండ అయితే ఇది. ఇది వచ్చేసి వ్యూ పాయింట్కి. మీరు ఏదో ఆకులు లేవు అసలు, చెట్టం బతికే ఉంది. సో ఇవన్నీ కూడా వ్యూ పాయింట్లకి, తొప్పల్లోకి దారిలేను. ఇది వచ్చేసి కొండ పైకి దారి. సో పైకి వెళ్దాం పదాన్ని. అది వచ్చేసి కిందకి దారి, అంటే ఈ కొండ కిందంచుకి. సో మనం ప్రధానంగా వెళ్ళాల్సింది ఇటేను. అక్కడ ఒక మండపం ఉంది. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. మీకు ఎలా చూపించా కదా క్యాంపింగ్ ప్లేస్ అని, అది క్యాంపింగ్ ప్లేస్ అంటే. ఇదిగోండి మండపం కూడా కూలిపోయే వ్యవస్థకి ఇది వచ్చింది. ఇక్కడి నుంచి పైకి దారి ఉంది. అంటే ఆ పారిగోడ అని చెప్పారు కదా, ఆ పారిగోడకి జై శ్రీరామ్ అని అయితే పేరు రాస్తుంది. ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వారు అన్నమాట ఇల్లు. అదిగోండి గుప్త నిధుల కోసం తవ్వారు. మొక్కజొన్న కంకులు తెచ్చుకొని అక్కడ కాల్చుకున్నారు. సో గుప్త నిధుల కోసం తవ్వారు ఇదంతా కూడా.
ఆ పైన చూడండి ఆ చెట్టు ఎలా పుట్టిందో. సో ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం ఇంకా. సో ఈ మండపం దగ్గర నుంచి ఇటు వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. సో వ్యూ పాయింట్ కూడా చూడండి దగ్గరలో ఉంది. అబ్బో, మీరు చూసుకున్నట్లయితే మనం ఎంత హైట్ లో ఉన్నాం అనేది మీకు అర్థం అవుద్ది. అదిగోండి అదంతా కూడా కొట్టాను. ఎంత హైట్ లో ఉన్నామో మీకే తెలుస్తుంది. ఎంత 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 హైట్. ఇదంతా కూడా పారిగోడ ఉండింది. సో ఈ పారిగోడ అంతా కూడా కూలిపోయింది అనమాట. సో ఎంత హైట్ లో ఉన్నాం. సో ఈ అడవిలో మనం వాటర్ ఫాల్స్ అనేది ఎతకాలన్నమాట. చాలా ఉన్నాయంట వాటర్ ఫాల్స్, 1-2 కాదు. సో ఈ అడవిలో మనం ఎతకాలి. ఇప్పుడు ఎతకదాం ఈ కోట అయిపోతే సక్సెస్ఫుల్ గా. మీ సపోర్ట్ ఇస్తే తిరుమల కొండలోనే ఎతకతా. అంటే అంతలా డేంజరస్ ప్లేస్ లో కూడా ట్రెక్కింగ్ చేయగలుగుతాను అనేసి. సో ఇంకా ఈ రోడ్లో కలుసుకునేసి ఇటు వెళ్దాం కొండపైకి. సో చూశారు కదా, ఇదంతా కూడా గొర్రె పెంటికలు అన్నమాట. సో గొర్రెయో మేకేయను ఆ పెంటికలు అన్నమాట అయితే. సో మరి ఇవి ఎంత హైట్ కి ఎలా తీసుకొచ్చి మేపుతున్నారో ఏమో తెలియట్లేదు. చాలా హైట్ అయితే ఇది. సో గైస్ మనం ఈ దారి గుండా అయితే పైకి వచ్చానమాట. ఇక్కడికి రాగానే మొత్తం ఫ్లాట్ గా అయితే ఉంది. సో ఇక్కడ పైకి ఒక రూట్ ఉంది, ఇటు కిందకు ఒక రూట్ ఉంది. అయితే కింద అయితే ఏం ఉండదు. ఏం జరిగిందంటే బేసికల్ గా ఈ కోటలన్నీ కూడా కూలిపోయాయి అనమాట. సో నిజామాల కాలం తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్న క్రమంలో ఈ కోటలన్నీ కూల్చేశారు. సో వచ్చి సహజసిద్ధంగా కూలిపోయినాయి. అయితే బేసికల్ గా ఈ కొండ మీద కూడా కోనేరు అవుతుంది. సో ఆ కోనేరు కూడా మీకు చూపిస్తాను. అయితే ఇటు పైకి అంటే వ్యూ పాయింట్కి వెళ్ళేదానికి దారి అవుతుంది పైన. సో కింద నుంచి అటు ఒక ద్వారం ఉంది. సో ఇక్కడ కోనేరు ఉంది. సో ఫస్ట్ ఈ కోనేరు చూసుకునేసి తర్వాత ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళేసి రిటర్న్ లో ఆ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇక్కడ కోనేరు ఉంది అందంగా, దాన్ని అయితే చూడండి. సో ఇక్కడ నుంచి మనం అయితే ఆ కిందకి వెళ్ళొచ్చు కోనేరు దగ్గరికి. సో కోనేరు దగ్గరికి వెళ్ళేసి రిటర్న్ లో ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళేసి ఎండింగ్ లో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగోండి కోనేరు వ్యూ పాయింట్ అయితే. కిందకి వెళ్ళేదానికి దీనికి దారి ఎటు ఉందో తెలియదు, చూద్దాము. సో దారి అయితే లేదు కిందకి వెళ్ళేదానికి, డేర్ చేసి అయితే వెళ్ళాలి. ఇదిగోండి కోనేరు వ్యూ అయితే. సో పూర్వం రాజులు ఇక్కడ వర్షపు నీళ్లు స్టోర్ చేసుకుని ఈ నీళ్ళని వాళ్ళ అవసరాలకైతే వాడుకునే వాళ్ళు. గుర్రాలకు గానీ, రాజు కుటుంబీకులు గానీ, సిపాయిలు గానీ వాళ్ళందరూ కూడా. సో ఇది ఒక మంచి కొలను అన్నమాట. సో అది అక్కడ కనిపిస్తున్న ప్రధానంగా ద్వారము. సో ఆ ద్వారం గుండా లోపలికి వెళ్దాం ఇంకా. సో గైస్ మనకైతే ఇంకా కోనేరు దగ్గరికి వెళ్ళేదానికి రూట్ అయితే కనిపించలేదు, అంతా కూడా కూలిపోయింది. ఇంకా అందుకనేసి మనం అయితే కోట దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో లాస్ట్ ద్వారం అయితే ఇది, ఎండు ద్వారం అయితే. సో ఈ ద్వారం గుండా అయితే లోపలికి అయితే వెళ్దాము. అబ్బో అక్కడ ఏదో ఒకటి జ్యోతి ఒకటి ఉంది. సో చూద్దాము. వేరే లెవెల్లో ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ. అబ్బా 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 కను చూపు మార్గం మొత్తం కొండలే గైస్. ఇక్కడ మొత్తం ఇదిగోండి ద్వారం అయితే ఇది, ఎండ్ ఆఫ్ ది ద్వారం. సో ఇదిగోండి ఇదంతా కూడా రాక్ ప్లేస్ అన్నమాట. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి జ్యోతి అనమాట. అంటే అక్కడ ఆవుదంతో ఒత్తి వెలిగిస్తారు. సో మన కని చూపు మేరకు కూడా మొత్తం చుట్టూరు కొండలేను. అయితే రాజు ఉన్నటువంటి కోట ఇదేను, కాకపోతే కోట అంతా కూలిపోయింది. ఇది కనిపిస్తుందా, ఆ రోజుల్లో వర్షపు నీళ్లు ట్రావెల్ అయ్యేదానికి తీసినటువంటి కాలం అన్నమాట ఇది. సో ఇటు చూసుకుంటే లోయ, అటు చూసుకుంటే లోయ, ఎండ్ ఆఫ్ ది కోట. సో పైన వచ్చేసి జ్యోతి ఉంటుందంట. సో దాని దగ్గర కూడా వెళ్దాము. ఈ రాయి జారిపోతా ఉంది. ఏరే లెవెల్ వర్మ, ఏరే లెవెల్ అంతే ఈ కోట మటుకు. ఇంత అద్భుతమైన కోట నేను ఎక్కడా చూడలేదు. సో ఆ పైకి వెళ్ళేదానికి కూడా రూట్ అయితే ఉంది. సో ట్రై చేద్దాం. సో ఈ రాళ్ళు చూసారా ఎలా సపోర్ట్ గా ఉన్నాయో. సో పడితేనా ఏం లేదు, అదైతే చిన్న ఎడ్జ్ మీద అవుతుంది, ఎడ్జ్ మీద అయితే ఉంది ఆ రాయి అయితే. సో బాబా బాబా చూడండి, ఇది కూడా ప్రహరీ కూడా అనమాట. సో ఇది వచ్చేసి బాయ్ అని చెప్పుకొచ్చారు. ఆ బాయ్ ఇదేనా? సో గాయస్ ఇదేను. ఆ రోజుల్లో దీన్ని జైలు, సో ఇది వచ్చేసి జైలు అనమాట. సో ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే అదంతా కూడా జైలుని తప్పించుకోకుండా కట్టినటువంటి ప్రహరీ కూడా. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించినటువంటి పైన టోపీ అయితే అక్కడ మనకి తేలాడుతా కనిపిస్తుంది. సో గుప్త నిధుల కోసం దీని లోపలికి చాలా మంది అయితే దిగారనమాట. అయితే దీని చరిత్ర తెలుసుకుంటే ఆ రోజుల్లో రాజుకి ఎదురు తిరిగిన వాళ్ళు,
సో రాజు కోటలోకి వచ్చిన వాళ్ళందరినీ దీని ద్వారా అయితే కిందకైతే వేసేవాళ్ళు అనమాట. సో ఇది ఎంతో లోతు ఉంటుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు అనమాట. సో దీని లోపల పడిపోయిన వాళ్ళు ఇంకా పైకి వచ్చినటువంటి ఆనవాళ్ళు అయితే లేవు. సో అంత డేంజరస్ ప్లేస్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా డేంజరస్. బ్రిటిషర్స్ యొక్క సిపాయిలో అన్నటువంటి తల టోపీ అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి, కనిపిస్తుందా? జూమ్ చేస్తాగండి, కనిపిస్తుంది. అదిగోండి, అది సిపాయిల యొక్క టోపీ అన్నమాట. ఆ రోజుల్లో సిపాయిలు అన్నటువంటిది అది. సో అదైతే నా కంటపడటం చాలా అద్భుతంగా అయితే ఉంది. చూసారు ఎంత క్వాలిటీ అయితే ఉంది అది. సో సిపాయిలు అంటే బ్రిటిషర్స్ వాడినటువంటి హెల్మెట్, అంటే బాంబుల కాలంలో వాడినటువంటి హెల్మెట్ అయితే అది. ఆ బావి దగ్గర నుంచి చూసుకొని మనం ఈ జ్యోతిర్లింగాన్ని దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీనిపైకి వెళ్ళేదానికి కూడా దారి ఉంటుంది. కింద చాలా చాలా పసుపు కుంకాలు, ఇదిగోండి ఆవుదాలు. అంటే ఇది తాగే నూనెతో తయారు చేసినట్టుగా ఉన్నారు, ఫ్రీడమ్ ఆయిల్ తో, సన్ఫ్లవర్ ఆయిల్ తో ఇచ్చేటట్టుకున్నారు ఆ దీపాన్ని అయితే. సో ఆ దీపం పైకి ఎక్కేదానికి ఇదిగోండి డేంజరస్ అయినటువంటి దారి, ఆ తాడుకుండా పాపకుండా ఆడదాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ కమ్మిల సహాయంతో పైకి ఎక్కాలన్నమాట. బాబా ఏమైనా చరిత్ర. సో గైస్ మనం అయితే ఆ వ్యూ పాయింట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ద్వారంలో కూడా బయటికి వెళ్ళి, సో ఇటు పైకి అయితే ఉంది కదా ఒక రూటు, సో దాని దగ్గరికి వెళ్దాము. సో గైస్ మనం ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ చూసాము, ఆ నుంచి ఆ ద్వారం గుండా ఎండ్ పాయింట్ కి పోయాం కదా. సో అక్కడ నుంచి ఈ దారి గుండా ఎండింగ్ పాయింట్ కి అయితే పోదాము. అంటే ఇక్కడ ఎండింగ్ పాయింట్ చివర్లో వచ్చేసి కొన్ని చిలకలు ఉన్నాయి. సో చిలక ఆట ఆడుకుంటున్నాయి. సో వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది నేను ఈ పైకి అయితే వెళ్తున్నాను. సో చిలక కొట్టి ఆటలు ఆడుతాను అనమాట. అది ఎండింగ్ పాయింట్. సో ఇప్పటికైతే వెళ్దాము. ఇది వ్యూ.